మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు ఆయన. రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ నాయకుల విమర్శలు సిగ్గుచేటన్నారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు లేదా వరంగల్కు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ఖాజీపేట బ్రిడ్జి పనులు తమ ప్రభుత్వంలో ముందుకు సాగనున్నాయని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఎమ్మెల్యే. పంపిణీ చేయడం జరిగింది. మరి ఉమ్మడి జిల్లాలో కూడా మొదటిసారి ఇంత తొందరగా రావటం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గొప్పతనం. ఇంకా 231 చెక్కు కూడా ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ కాకపోతే అంటే మా యొక్క పనితనాన్ని మా యొక్క నిబద్ధతను గుర్తించవలసిన అవసరం. మేము ఏ పని చేసినా అనుక్షణం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది.